హలో వెల్కమ్ టు భీమరామస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే నెంబర్ 7 వీడియో అండి. డే 1 టు డే 6 వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ వాటిని మీరు మిస్ అవుతే ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మనం స్పోకెన్ ఇంగ్లీష్లోనే చాలా క్రూషల్ పార్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే ప్రశ్నించడం. క్వశ్చనింగ్ ఎలా చేయాలి ఇంగ్లీష్లో, ఇదే అండి చాలా ఇబ్బంది పెడుతుంది చాలామందిని. సో ఈ ప్రశ్నించడం ఎలా చేయాలి చాలా ఈజీగా ఇక్కడ ఒక టెక్నిక్తో మనం చాలా ఈజీగా చేసుకుందాం. దీన్ని కూడా ఓవర్కమ్ చేసుకుందాం ఈ ప్రాబ్లమ్ని. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ డే 7 అనుకున్నాం కదా. ఓకే, మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డౌట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డే 7 టిప్తో స్టార్ట్ చేస్తున్నామండి. ఈ రోజుని కూడా మనం ప్రీవియస్ వీడియోస్ని కూడా టిప్తో స్టార్ట్ చేసాము. ఈరోజు టిప్ ఏంటి అంటే లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. చాలామంది ఏం చేస్తారంటే చేసిన మిస్టేక్ని చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మిస్టేక్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ అందరూ చేస్తారండి, కానీ చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకుండా ఉండేటట్లుగా చూసుకోండి. విన్నర్ లూజర్ ఇద్దరు కూడా మిస్టేక్స్ చేస్తారు, కానీ డిఫరెన్స్ ఏంటి అంటే విన్నర్ చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయడు, కానీ లూజర్ చేసిన మిస్టేక్ని రిపీట్ చేస్తూ ఉంటాడండి. మీరు ఒక విన్నర్ మాదిరిగా చేసిన మిస్టేక్ని మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ చేయొద్దండి. సో ఇంగ్లీష్లో జరిగే మిస్టేక్స్ని తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత వాటిని మళ్ళీ చేయొద్దండి. మళ్ళీ మనం డే 6 వీడియోలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము. ఆ ప్రాజెక్ట్ అది కరెక్ట్ ద సెంటెన్సెస్ అని, ఆ సెంటెన్సెస్ యొక్క ఆన్సర్స్ చూద్దాం. రైట్ సమ్ టైమ్ అనమండి, జనరల్గా రైట్ ఫర్ సమ్ టైమ్ అంటాం. లిసన్ ఆన్లైన్ క్లాసెస్, ఇది కామన్ మిస్టేక్ అండి. లిసన్ టు ఆన్లైన్ క్లాసెస్. ఎప్పుడైనా మనకి లిసన్ అన్న వర్బ్ వచ్చింది అనుకోండి, TO2 అన్న చిన్న వర్డ్, ఆ ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. ద బాయ్ విల్ డూ బాతింగ్ మనం అనుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. డూ బాతింగ్ అనకూడదు, టేక్ ఏ బాత్ లేదా హ్యావ్ ఏ బాత్ అనాలి. ఎందుకు అలా అనకూడదు అంటే ఇది కలొకేషన్ టాపిక్ అండి. కరెక్ట్ కాంబినేషన్ డూ బాతింగ్ కరెక్ట్ కాంబినేషన్, అదే కలొకేషన్ అంటే ఫాస్ట్ ఫుడ్ అంటాం కానీ స్పీడ్ ఫుడ్ అనాం కదా. ఆఫ్టర్నూన్ దే విల్ కమ్ అంటే ఇది రాంగ్. దీన్ని కరెక్ట్గా ఎలా చెప్తాం మనం, దే విల్ కమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. వాణి విల్ గోయింగ్ టు టెంపుల్ అంటే వాణి విల్ గో టు టెంపుల్, కరెక్ట్. చూడండి విల్ తర్వాత మనకి ఇక్కడ గోయింగ్ వచ్చింది. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం విల్ తర్వాత ఇంగ్ కానీ ఈడి కానీ ఎస్ కానీ రాకూడదు అని. సో అవన్నీ లేకుండా మనం గో యూస్ చేసుకుంటున్నాం చాలా సింపుల్గా. అండ్ ఇప్పుడు రీక్యాప్చులేషన్ చూద్దాం. మనం పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్లో డిస్కస్ చేసుకున్నాం. చూడండి, ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ వర్సెస్ ఫ్యూచర్ యాక్షన్స్ నెగటివ్. అంటే ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని ఎలా తెలియజేయాలి. ఫ్యూచర్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోని సెంటెన్సెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ విధంగా జరగబోయేవి జరగనివి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది చూద్దాం. చూడండి, పాజిటివ్ మనకి వి విల్ అటెండ్ ద ఫంక్షన్ అంటే మేము ఫంక్షన్కి అటెండ్ అవుతాము. తెలుగు నుంచి వద్దామండి. మేము ఫంక్షన్కి అటెండ్ అవుతాము అంటే వి ఫంక్షన్ అటెండ్ కాదండి. ఇంతకుముందే అనుకున్నాం మనం వి తర్వాత వెంబడే విల్ ఉండాలి, అదే నెగిటివ్ అయితే ఓంట్ ఉండాలి. కాబట్టి వి విల్ అటెండ్ ద ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఐ విల్, వి విల్, యూ విల్, హీ విల్, షీ విల్, దే విల్, వెంబడే విల్ రావాలి. ఇలా ఐ విల్, యూ, హీ, షీ, ఇట్, దే, రాజు, రాణి సబ్జెక్ట్స్ తర్వాత. ఒకవేళ నెగిటివ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఐ వాంట్, వి వాంట్, యూ వాంట్, దే వాంట్, షీ వాంట్, రాజు వాంట్, టీచర్ వాంట్ అలా యూస్ చేయాలి. కాబట్టి వి తర్వాత వెంబడే వి విల్ అటెండ్ ద ఫంక్షన్. అండ్ మేము ఫంక్షన్కి అటెండ్ అవ్వము అంటే ఇది నెగిటివ్ కాబట్టి వి వోంట్ అటెండ్ ద ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి వర్బ్ అన్నది ఇంగ్లీష్లో మిడిల్లో వచ్చింది, అదే వర్బ్ మనకి తెలుగులో ఎండింగ్లో వచ్చింది. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక సెట్ చూద్దాం. బస్సు అక్కడ ఆగుతుంది అంటే ద బస్ విల్ పెట్టండి ఎంబడే, ద బస్ విల్ స్టాప్ దేర్. విల్ తర్వాత ఇంక ఆటోమేటిక్గా మనకి వర్బ్ ఫామ్ వస్తుందండి. ద బస్ విల్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఆగదు అంటే ద బస్ వోంట్ స్టాప్ దేర్.
అంటే లాస్ట్ సెట్ చూద్దాం. ఇక్కడ అత్తమ్మ మెడిసిన్ వేసుకుంటుంది. అత్తమ్మ అంటే ఇక్కడ ఆంట్ అండి. బిగ్ మదరు, అలా లార్జ్ మదరు, బిగ్ స్మాల్ మదరు అని ఎప్పుడు యూస్ చేయొద్దండి. ఇంగ్లీష్లో ఆ వర్డ్స్ లేవు. పెద్దమ్మ, అత్తమ్మ రెండింటికి కూడా ఆంట్ అనే యూస్ చేస్తాం. చిన్నమ్మకి కూడా ఆంట్ అనే యూస్ చేస్తాం. ఆంటీ అని తక్కువగా యూస్ చేస్తుంటారు ఇంగ్లీష్లో. ఆంట్ అనడమే బెటర్. సో ఆంట్ వెంబడే విల్ పెట్టండి. ఆంట్ విల్ టేక్ మెడిసిన్. అదే నెగిటివ్ అయ్యింది అనుకోండి, అత్తమ్మ మెడిసిన్ వేసుకోదు అంటే ఆంట్ వోంట్ టేక్ మెడిసిన్ అండి. సో మనం పాజిటివ్ని చూసాం, నెగిటివ్ని చూసాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అదే మన లెసన్ నెంబర్ 7, అదే చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే విల్ని మనం ఉపయోగించి క్వశ్చన్ ఎలా వేయాలి అన్నది చూద్దాం. హౌ టు యూజ్ విల్. ఈ విల్ని ఎలా ఉపయోగించాలి అంటే ఫ్యూచర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ అంటే ఏంటి, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అనే ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తాము ఈ విల్ని. ఇదే అండి మన లెసన్ నెంబర్ 7 గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం, పాజిటివ్గా మనం అడుగుతున్నాం అన్నమాట. అంటే మీరు రేపు స్కూల్కి వెళ్తారా, వాళ్ళు నాకు సహాయం చేస్తారా, రేపు స్కూల్ ఉంటుందా, ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయాలి. అంటే క్వశ్చనింగ్ అండి. ఇదే క్వశ్చనింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది కాన్వర్జేషన్స్లో క్వశ్చన్స్ దగ్గరే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మళ్ళీ స్టే ఫోకస్డ్. సో యూసేజ్ అంటే ఈ విల్ని ఎక్కడ ఉపయోగించాలి మనం, ఫ్యూచర్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అనే ప్రశ్న అడగడానికి, క్వశ్చన్ అడగడానికి కూడా యూస్ చేస్తాం. చూడండి విల్ని మనం ప్రీవియస్ కూడా చూసాం. ఒక పని జరగబోతుంది, ఒక పని జరగబోదు అని ఇలా క్వశ్చన్ చేయడానికి కూడా యూస్ చేస్తామండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం మనం కీ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇబ్బంది పడకూడదు అంటే విల్తో స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగ్ ట్రబులే ఎక్కువగా ఉంటుంది అందరికీ ఈ క్వశ్చనింగ్లో. ఆ స్టార్టింగ్ ట్రబుల్ మీరు ఓవర్కమ్ చేసుకోవాలి, అధిగమించుకోవాలి అంటే విల్తో స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్ గురించి క్వశ్చన్ వేయాలి అనుకుంటే విల్ పెట్టండి ఫస్ట్. సో విల్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, రాజు, రాణి. V1 వస్తుంది అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. రిమైనింగ్ పార్ట్ ఆర్పి అంటే ఆర్ రిమైనింగ్, పి అంటే పార్ట్ అంటే మిగతా భాగం. అంటే దీన్ని ఆబ్జెక్ట్ అంటూ ఉంటారండి. ఆ వర్బుని బట్టి వస్తుంది ఆ రిమైనింగ్ పార్ట్ అన్నది. చూద్దాం ఇక్కడ విల్ షీ కమ్ హియర్. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి విల్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, V1 వస్తుంది, రిమైనింగ్ పార్ట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విల్ 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 విల్తో స్టార్ట్ చేసుకోండి. అండ్ తెలుగుకి ఇంగ్లీష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఆమె అని ఉంది తెలుగులో. బిగినింగ్లో ఆమె అంటే షీ ఇక్కడికి వస్తుందా, ఆమె ఇక్కడికి వస్తుందా అంటే ఉన్నది ఉన్నట్లు ట్రాన్స్లేషన్ చేస్తారు. చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎలా అంటే ఆమె షీ హియర్ వస్తుందా, కమ్మింగ్, షీ హియర్ కమ్మింగ్ గా, మళ్ళీ క్వశ్చన్ కాబట్టి దాన్ని దీర్ఘం తీసి షీ హియర్ కమ్మింగా, షీ విల్ కమ్. ఏంటంటే ఇలా మాట్లాడకూడదు, మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. కాబట్టి మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే విల్తో బిగిన్ చేయండి. విల్ ఎస్ క్వశ్చన్ కాబట్టి, అరే ఫ్యూచర్ క్వశ్చన్ ఇది, విల్తో స్టార్ట్ చేస్తాను నేను. విల్ షీ కమ్ హియర్, విల్ సబ్జెక్ట్ హీ షీ, V1 కమ్ హియర్. విల్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇది భవిష్యత్తుని తెలియజేసే ఒక సహాయక క్రియ. సబ్జెక్ట్ అంటే కర్త, V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, ఆర్పి అంటే రిమైనింగ్ పార్ట్. అండ్ ఇక్కడ మనకి క్లారిటీ రావాలి క్వశ్చన్స్ గురించి అంటే సెంటెన్సెస్ గురించి చూద్దామండి. చూడండి ఇక్కడ నోట్ షీ విల్ కమ్ హియర్ రాంగ్ అండి. ఇలాంటి ఇంగ్లీష్ని మీరు ఎంకరేజ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. అని అలా దీర్ఘం తీయొద్దు. అండ్ అదేవిధంగా విల్తో బిగిన్ చేసుకోవాలి. కాబట్టి విల్ షీ కమ్ హియర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా యూస్ చేయాలి. ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్స్ ఉన్నాయండి, పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని తెలియజేయడం. పాజిటివ్ క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని ప్రశ్నించడం, అడగడం. చూడండి పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంది ఇంగ్లీష్లో, దే విల్ వాచ్ టీవీ.
అంటాము. అదే క్వశ్చన్ అయితే విల్ దే వాచ్ టీవీ. మళ్ళీ ఇంకొకటి చూద్దాం. గ్రాండ్ మా విల్ టెల్ స్టోరీస్ అంటే విల్ గ్రాండ్ మా టెల్ స్టోరీస్. చూడండి, దే విల్ వాచ్ టీవీ అంటే వాళ్ళు టీవీ చూస్తారు. విల్ దే వాచ్ టీవీ అంటే వాళ్ళు టీవీ చూస్తారా? గ్రాండ్ మా విల్ టెల్ స్టోరీస్ అంటే గ్రాండ్ మా కథలు చెప్తుంది. విల్ గ్రాండ్ మా టెల్ స్టోరీస్, గ్రాండ్ మా కథలు చెప్తుందా? ఈ సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఫోకస్ పెట్టండి. పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది. అదే క్వశ్చన్ అనుకోండి, సబ్జెక్టు విల్లు రెండు ఇంటర్చేంజ్ అయిపోతాయి, తారుమారు అవుతాయి. అంటే ఫస్ట్ విల్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుందండి. మీరు ఎలాంటి అంటే ఎన్ని సెంటెన్సెస్ పాజిటివ్లో చేసినా సబ్జెక్ట్ వచ్చి విల్ వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా ఫస్ట్ విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే క్వశ్చన్ వేయకుండా డైరెక్ట్గా చెప్పాలి అనుకోండి, పాజిటివ్లో హీ విల్ అంటాం. అదే క్వశ్చన్ చేయాలనుకోండి ఎలా చెప్తాం దీన్నే? విల్ హీ. నేను పాజిటివ్ క్వశ్చన్ సెంటెన్సెస్లో చెప్తాను, మీరు క్వశ్చన్లోకి చేంజ్ చేయండి. షీ విల్ క్వశ్చనింగ్ ఎలా చేస్తాం? విల్ షీ. దే విల్ క్వశ్చనింగ్ ఎలా చేస్తాం? విల్ దే. సో ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. విల్ దే, విల్ యూ, విల్ షీ, విల్ ఇట్, విల్ దే, అలా ఐని మనం ఇప్పుడు జనరల్గా యూజ్ చేయం. తర్వాత చూద్దాం ఈ వీడియోలోనే. ఐవిని పక్కకు పెట్టుకుంటున్నామండి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన యూ. ఎందుకంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఐవి మన గురించి మనం ఎక్కువగా వేసుకోం, ఇతరుల గురించి క్వశ్చన్స్ వేస్తాం. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. సో విల్ యూ, విల్ యూ, విల్ దే, విల్ దే, విల్ షీ, విల్ హీ, విల్ హీ, ఇలా క్వశ్చనింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. విల్ విల్ ఫస్ట్ విల్ పెట్టేసేయండి. వెళ్ళండి, మన లెసన్ నెంబర్ 7 ఇదే అండి. ఫ్యూచర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అనే ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తామండి ఈ యొక్క విల్ని. ఇదే మన లెసన్. అసలు ఎస్ నో అన్నది ఒక డౌట్ వచ్చింటుంది మీకు. ఎందుకు ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటున్నామో చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉంది చూడండి. విల్ వాటర్ కమ్ టుడే అన్న సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాను. అంటే ఈరోజు వాటర్ వస్తాయా అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ అన్నా వస్తుంది, నో అన్నా వస్తుంది. సో వీటిని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటున్నాం. ఎందుకు అంటున్నాం అన్నది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. మనం వేసిన క్వశ్చన్కి సమాధానం ఎస్ లేదా నో కానీ వస్తుంది. కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. విల్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్? ఇప్పుడు మీ ఆన్సర్ ఏముందండి? ఎస్. ఎస్. విల్ యూ గో టు అమెరికా టుమారో? ఇప్పుడు మీ ఆన్సర్ ఏముందండి? మీరు వెళ్ళరు కాబట్టి, టుమారో వెళ్ళరు కాబట్టి నో. సో ఈ విధంగా క్వశ్చన్ని బట్టి మనం ఎస్సా లేదా నో అన్నది ఆన్సర్లో ఇస్తాము. కాబట్టి దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఫ్యూచర్ ఎందుకు అవుతుంది అంటే విల్ వచ్చింది కాబట్టి. సో ఫ్యూచర్లో మనం ఒక పని జరుగుతుందా అన్నదానికి ప్రశ్నించడానికి మనం తీసుకునే స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్లోనే క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ అయిన విల్, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అయిన విల్ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ V1 RP అండి. తెలుగులో చూద్దాం. అతడు మనల్ని ఫంక్షన్కి ఆహ్వానిస్తాడా? అతను అంటే హీ కాదండి, తెలుగులో అలా ఉంటుంది కానీ ఇంగ్లీష్లో మనకి విల్ వస్తుంది. విల్ హీ ఇన్వైట్ అస్ టు ద ఫంక్షన్? చూడండి, విల్ తర్వాత సబ్జెక్ట్ హీ, ఇన్వైట్ అస్ టు ద ఫంక్షన్. విల్ హీ ఇన్వైట్ అస్ టు ద ఫంక్షన్? కరెక్ట్. ఈరోజు వాటర్ వస్తాయా అంటే ఈరోజు అంటే మనం టుడే లాస్ట్లో పెట్టుకోండి. ఈ టుడే అన్నది తెలుగులో ముందు వస్తుంది కానీ ఇంగ్లీష్లో లాస్ట్లో పెట్టేసేయండి. టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్. ఫస్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు కానీ అంత న్యాచురల్గా ఉండదు. సో విల్తో కాబట్టి విల్ వాటర్ వస్తాయా అంటే కమ్ టుడే. విల్ వాటర్ కమ్ టుడే? క్వశ్చన్ చూడండి ఎలా వేస్తున్నాము. నువ్వు రేపు క్లాస్కి అటెండ్ అవుతావా అంటే నువ్వు అంటే యూతో రాదు కదా ఇంగ్లీష్లో. విల్ యూ అటెండ్ ద క్లాస్ టుమారో? కరెక్ట్. వాళ్ళు హైదరాబాద్కి వస్తారా అంటే విల్ దే కమ్ టు హైదరాబాద్? నంబర్ 5 చూద్దాం ఇప్పుడు. విక్కీ మనతో క్రికెట్ ఆడుతాడా అంటే విల్ విక్కీ ప్లే క్రికెట్ విత్ అస్? ఉపాధ్యాయుడు మళ్ళీ పాఠం బోధిస్తాడా అంటే
విల్ ద టీచర్ టీచ్ ద లెసన్ అగైన్, కండక్టర్ చేంజ్ ఇస్తాడా, విల్ ద కండక్టర్ గివ్ చేంజ్. అండ్ 8th వన్ చూద్దాం. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుందా అంటే ట్రైన్తో స్టార్ట్ చేయకూడదు, ఇంగ్లీష్లో తెలుసు కదా క్వశ్చన్ కాబట్టి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, విల్ ద ట్రైన్ స్టాప్ అట్ ద నెక్స్ట్ స్టేషన్, అట్ బెటర్ అండి. అండ్ షాప్ కీపర్ గిఫ్ట్ని ప్యాక్ చేస్తాడా అంటే విల్ ద షాప్ కీపర్ ప్యాక్ ద గిఫ్ట్. అమ్మ నాతో మాట్లాడుతుందా, ఐ మీన్ అమ్మాయి నాతో మాట్లాడుతుందా, విల్ ద గర్ల్ టాక్ విత్ మీ. సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగులో ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ ఉంటాయి, వాటిని మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ని మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి అమ్మాయి సబ్జెక్ట్ అవుతుంది, తెలుగులో ఫస్ట్ వచ్చింది కానీ ఇంగ్లీష్లో చూడండి ఇంగ్లీష్లో మనకి సెకండ్ వచ్చింది. కాబట్టి ఇంగ్లీష్లో చూడండి క్వశ్చన్స్ అన్నీ ఈ 10 క్వశ్చన్స్ బిగినింగ్ మీద ఫోకస్ పెట్టండి ఒక్కసారి చూడండి. విల్తో బిగిన్ అయ్యాయి. అండ్ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్నవి వర్బ్ ఫామ్స్ అండి, తెలుగులో ఇంగ్లీష్లో. సో ఇక్కడ ఒక పార్ట్ 2 పార్ట్స్ అంటే ఇంగ్లీష్లో ప్రతి క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయండి మనకి రెడ్ కలర్లో. అంటే ఒకటి విల్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్. ఇంకొకటి V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్. కానీ తెలుగులో చూడండి రెడ్ కలర్ ఒకటే వర్డ్స్ ఉన్నాయి జనరల్గా మనకి. సో తెలుగులో మనకి ఒకటే విధంగా కవర్ అయిపోతుందండి. ఆ హెల్పింగ్ వర్బ్ ఆ మెయిన్ వర్బ్ 2 కలిసి వస్తాయి, కానీ ఇంగ్లీష్లో 2 డిఫరెంట్గా వస్తాయి. అండ్ మళ్ళీ క్వశ్చన్స్లో ఐవీలకు షెల్ ఉపయోగిస్తామండి. మనం ఒకవేళ క్వశ్చనింగ్ చేయాలి అలాంటప్పుడు మనకి సబ్జెక్ట్ ఇక్కడ చూడండి కీ పాయింట్ ఏంటి అంటే ఐ అండ్ వి. క్వశ్చన్లో నేను లేదా మేము లేదా మనము వచ్చినప్పుడు మనకి షాల్ వస్తుందండి, జనరల్గా విల్ రాకుండా. సో షాల్ ఐ యూజ్ యువర్ మొబైల్, షాల్ ఐ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, షాల్ వి ప్లే గేమ్స్, షాల్ వి టేక్ లంచ్. అంటే చూడండి తెలుగులో నేను మీ మొబైల్ని ఉపయోగించవచ్చా, నేను ఉంది కాబట్టి విల్ ఐ కాకుండా షెల్ ఐ. ఒక రిక్వెస్ట్ మాదిరిగా ఉంటుందండి ఇలాంటి షెల్ ఐ షెల్ వీలు. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవచ్చా, షెల్ ఐ, విల్ ఐ కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదండి, ఇక్కడ ఏమీ లేదు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వడానికి. విల్లుని మైండ్లో పెట్టుకొని ఇంకా విల్లు కరెక్టే అండి, కానీ ఐవి వస్తే విల్ ఐ విల్ వి అనకుండా షెల్ ఐ షెల్ వి అని యూస్ చేస్తాం. సో మనము ఆటలు ఆడుకుందామా, షెల్ వి ప్లే గేమ్స్. మనము లంచ్ చేద్దామా, షెల్ వి టేక్ లంచ్. సో ఈ విధంగా ఐవి వచ్చినప్పుడు మాత్రమే షెల్ వస్తుంది అండ్ మిగతా సబ్జెక్ట్స్ అన్నింటికి విల్ వస్తుందండి. అండ్ ఇప్పుడు చూద్దాం సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో. మనం ఇంగ్లీష్లో చూడండి ఇక్కడ షీ విల్ వాచ్ టీవీ అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. విల్ షీ వాచ్ టీవీ ఇది క్వశ్చన్ అండి. ఆమె టీవీ చూస్తుంది, ఆమె టీవీ చూస్తుందా అంటే తెలుగులో చూడండి లాస్ట్ పార్ట్నే చేంజ్ చేస్తున్నాం, చూస్తుంది చూస్తుందా అని. అలా అని మనం ఇంగ్లీష్లో షీ విల్ వాచ్ టీవీ, షీ విల్ వాచ్ టీవీయా అనకూడదు. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్లేషన్ చేయడం వల్లనే ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇంగ్లీష్లో మనం ఇలా క్వశ్చన్ కాబట్టి విల్తో బిగిన్ చేస్తాం, విల్ షీ వాచ్ టీవీ. అలా కాకుండా సెంటెన్స్ ఉందనుకోండి అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. సో బిగినింగ్ మీద బాగా ఫోకస్ పెట్టండి. షీ విల్, ద చైల్డ్ విల్ ఇలా వచ్చిందనుకోండి పాజిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. విల్ షీ, విల్ ద చైల్డ్ ఇలా వస్తే క్వశ్చన్ అవుతుందండి. సో పిల్లవాడు ఏడుస్తాడు అంటే ద చైల్డ్ విల్ క్రై. పిల్లవాడు ఏడుస్తాడా అంటే విల్ ద చైల్డ్ క్రై అనాలి, కానీ మళ్ళీ ద చైల్డ్ విల్ క్రైయా అలా యూస్ చేయొద్దండి. సో తెలుగులో మనకి క్లియర్ కట్గా భవిష్యత్తులో జరగబోయేది ఎలా ఉంది, భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా, క్వశ్చన్ వేయడం ఎలా ఉందో చూశారు కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూస్తుంది చూస్తుందా, ఏడుస్తాడు ఏడుస్తాడా, ఏడుస్తాడా చూస్తుందా, ఇవి క్వశ్చన్స్ అండి. మళ్ళీ బ్రోకెన్ ఇంగ్లీష్ వర్సెస్ స్పోకెన్ ఇంగ్లీష్. బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే మీ అందరికీ తెలిసిందే, మీరు వినిండొచ్చు కదా. ఏంటి అంటే మిస్టేక్స్ ఉంటాయండి.
స్పోకెన్ ఇంగ్లీష్ అంటే న్యాచురల్గా ఇంగ్లీష్ అనమాట, న్యాచురల్గా ఉండే ఇంగ్లీష్. ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, వీటిని కరెక్ట్ చేద్దాం. చూడండి, యూ విల్ గో టు మార్కెటా, ఇది బ్రోకెన్ ఇంగ్లీష్ రాంగ్ అండి. క్వశ్చన్ కాబట్టి విల్ యూ గో టు మార్కెట్. వీ విల్ టేక్ టీయా, మనం టీ తాగుదామా అని తెలుగులో ఉన్నట్టు ట్రాన్స్లేషన్ చేస్తే రాంగ్ వస్తుంది. క్వశ్చన్ కాబట్టి షాల్ వీ టేక్ టీ. షాల్ ఎందుకు వచ్చింది? వి వచ్చింది సబ్జెక్ట్ ప్లేస్లో కాబట్టి షాల్ యూస్ చేసుకోవాలి. అజయ్ విల్ కమ్ టుడే, విల్ అజయ్ కమ్ టుడే, ఇలా మాట్లాడాలండి. ద టీచర్ విల్ కండక్ట్ ఎ టెస్టా, రాంగ్ కదా. విల్ ద టీచర్ కండక్ట్ ఎ టెస్ట్. డాడ్ విల్ బ్రింగ్ టాయ్సా, నాన్న బొమ్మలు తీసుకొస్తాడా అంటే విల్ డాడ్ బ్రింగ్ టాయ్స్, కరెక్ట్. దే విల్ ప్లాంట్ ట్రీసా, వాళ్ళు మొక్కలు నాటుతారా అంటే విల్ దే ప్లాంట్ ట్రీస్, కరెక్ట్ అండి. అంటే గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ రాంగ్, బ్లూ కలర్లో ఉన్నవన్నీ కరెక్ట్. షీ విల్ టైపా, రాంగ్ అండి. విల్ షీ టైప్. ద బెల్ విల్ రింగ్ నవ్వా, రాంగ్ కదా. విల్ ద బెల్ రింగ్ నవ్, ఇవన్నీ క్వశ్చన్స్ కాబట్టి ఫస్ట్ విల్ తీసుకోవాలి. సంజయ్ విల్ కాల్ మదరా, విల్ సంజయ్ కాల్ మదర్, కరెక్ట్. ద ఫ్యాన్ విల్ వర్క్ టుమారో, విల్ ద ఫ్యాన్ వర్క్ టుమారో, కరెక్ట్ అండి. సో బ్రోకెన్ ఇంగ్లీష్కి బాయ్ బాయ్ చెప్పేసి స్పోకెన్ ఇంగ్లీష్కి హాయ్ హాయ్ వెల్కమ్ చెప్పండి. మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్స్ మనం 3 లెసన్స్ నేర్చుకున్నామండి. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తు గురించి. ఒకటి ఏంటంటే ఫ్యూచర్ యాక్షన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ అంటే భవిష్యత్తులో జరగబోయే పని. నెగిటివ్ అంటే భవిష్యత్తులో జరగబోని పనులు. పాజిటివ్ క్వశ్చన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ వేయడం, ప్రశ్న అడగడం అండి. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. మళ్ళీ పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం. మరి నిఖిత స్వీట్స్ చేస్తుంది, ఏంటిది? పాజిటివ్ కదా, కాబట్టి నిఖిత విల్ మేక్ స్వీట్స్. నిఖిత స్వీట్స్ చేయదు, నెగటివ్ కాబట్టి నిఖిత వోంట్ మేక్ స్వీట్స్. నిఖిత స్వీట్స్ చేస్తుందా అంటే విల్ నిఖిత మేక్ స్వీట్స్ అండి. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ది పాజిటివ్ సెంటెన్స్ అయింది, నెక్స్ట్ది నెగటివ్ అయింది, తర్వాత పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయింది. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే అర్థం తెలిసింది కదా మీకు ఆల్రెడీ. రిప్లై అన్నది ఎస్ కానీ నో కానీ వస్తుంది. ఇంకొక సెట్ చూద్దాం. అతడు తన సైకిల్ని తొక్కుతాడా అంటే పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హీ విల్ తొక్కుతాడు, పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హీ విల్ రైడ్ హిస్ బైసికిల్. అతడు తన సైకిల్ని తొక్కడు అంటే నెగటివ్ అవుతుంది కాబట్టి హీ వోంట్, నెగటివ్కి వోంట్ రావాలి. హీ వోంట్ రైడ్ హిస్ బైసికిల్. అతడు తన సైకిల్ని తొక్కుతాడా, క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి విల్తో బిగిన్ చేయండి. విల్ హీ రైడ్ హిస్ బైసికిల్. ఇవి కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవండి. మీరు ప్రతి లెసన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటే చాలు. ఫస్ట్ లెసన్నే మైండ్లో పెట్టుకొని ఇంక అదే ఉపయోగిస్తాను ప్రతిసారి అంటే కన్ఫ్యూజన్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. ఇక చూడండి, ఈ రెడ్ కలర్ అన్నది ఎక్కడెక్కడ వచ్చింది మనకి. ఫస్ట్ దానిలో మిడిల్లో వచ్చింది, సెకండ్ దానిలో మిడిల్లో వచ్చింది, కానీ థర్డ్ క్వశ్చన్కి మాత్రం ఈ విల్ అన్నది మిడిల్లో రాకుండా బిగినింగ్లో వచ్చిందండి. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే దే విల్, దే వోంట్, విల్ దే, ఇట్లా తీసుకోండి. షీ విల్, షీ వోంట్, విల్ షీ. హీ విల్, హీ వోంట్, విల్ హీ. ఆ ఫస్ట్ పార్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్నది ఒక ఎక్సర్సైజ్ ఉంది, చూద్దాం. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. అంటే కింది తెలుగు వాక్యాలను ఆంగ్లంలోకి అనువదించండి. ఇక్కడ మనం ఫ్యూచర్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ 3 లెసన్స్. భవిష్యత్తులో జరగబోయే పని, జరగని పని అండ్ జరుగుతుందా అని క్వశ్చన్ చేయడం. మళ్ళీ దాని ప్రకారంగా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. స్లోగా చేద్దాం దీన్ని, మీరు ట్రై చేయండి, మీకు కంపల్సరీగా కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. వారు సమాధానం రాస్తారు, పాజిటివ్ కాబట్టి, క్వశ్చన్ కాదు కాబట్టి పాజిటివ్ కాబట్టి దే విల్ రైట్ ఆన్సర్స్. ఆన్సర్ సమాధానం కాబట్టి దే విల్ రైట్ ది ఆన్సర్. ఆమె ఇక్కడికి రాదు, రాదు నెగటివ్ కాబట్టి క్వశ్చన్ కాదు, ఇది జస్ట్ నెగటివ్ సెంటెన్స్. షీ వోంట్ కమ్ హియర్, కరెక్ట్. టీచర్ పరీక్ష పేపర్లు ఇస్తారా, క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి, కరెక్ట్. విల్, విల్ ద టీచర్ గివ్ ఎగ్జామ్ పేపర్స్, విల్ ద టీచర్ గివ్ ఎగ్జామ్ పేపర్స్.
నేను రేపు బడికి రాను. రాను నెగటివ్ కాబట్టి ఐ వోంట్ కమ్ టు స్కూల్ టుమారో. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాను. నేను అన్నది జనరల్గా తెలుగులో కొన్ని సందర్భాల్లో మనం డిలీట్ చేస్తుంటామండి. నేను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాను పాజిటివ్ కాబట్టి ఐ విల్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్స్. మేము మా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయము నెగటివ్ కాబట్టి మేము అంటే కాబట్టి వి వోంట్ నెగ్లెక్ట్ అవర్ పేరెంట్స్. అండ్ నెంబర్ 7 చూద్దాం ఇప్పుడు. నెంబర్ 7 రేపు పార్టీకి వెళ్తారా అంటే మీరు. జనరల్గా మీరు అన్నది మనం తెలుగులో యూజ్ చేయమండి కాబట్టి మిస్టేక్ జరుగుతుంటుంది. ఏమని పార్టీ గోయింగా అని. సో విల్ యూ గో టు ద పార్టీ టుమారో. ప్రాజెక్ట్లో మీకు నాకు సహాయం చేస్తారా, మీరు నాకు సహాయం చేస్తారా అంటే క్వశ్చన్ కాబట్టి విల్ యూ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్. ఆమె తర్వాత మాతో చేరుతుంది పాజిటివ్ కాబట్టి షీ విల్ జాయిన్ అస్ లేటర్. మీరు ఇప్పుడు నాకు వివరాలు పంపిస్తారా క్వశ్చన్ కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి విల్ యూ సెండ్ మీ ద డీటెయిల్స్ నౌ. ఈ రెండింటిని ఇక్కడ మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ని ఇక్కడ పెట్టాం చూడండి. 10 out of 10 తెలుగులో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయి రైట్ సైడ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇవి వారు సమాధానం. ఇది వారు సమాధానం రాస్తారు అంటే దే విల్ రైట్ ద ఆన్సర్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి దేతో బిగిన్ చేశాం. ఆమె ఇక్కడికి రాదు అంటే షీ వోంట్ కమ్ హియర్ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి వోంట్ని ఉపయోగించాం సబ్జెక్ట్ తర్వాత. టీచర్ పరీక్ష పేపర్లు ఇస్తారా అంటే క్వశ్చన్ కాబట్టి విల్తో బిగిన్ చేశాం. విల్ ద టీచర్ గివ్ ది ఎగ్జామ్ పేపర్స్. నేను రేపు బడికి రాను నెగటివ్ కాబట్టి వోంట్ వచ్చింది ఇక్కడ. ఐ వోంట్ కమ్ టు స్కూల్ టుమారో. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాను నేను కాబట్టి ఐ విల్ గెట్ లేదా స్కోర్ లేదా సెక్యూర్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్స్ అంటాం. మేము మా తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయము నెగటివ్ కాబట్టి వోంట్ వచ్చింది. వీ వోంట్ నెగ్లెక్ట్ అవర్ పేరెంట్స్. అండ్ నెంబర్ 7 చూద్దాం ఇప్పుడు. రేపు పార్టీకి వెళ్తారా అంటే మీరు కాబట్టి విల్ యూ గో టు ద పార్టీ టుమారో క్వశ్చన్ కాబట్టి విల్తో బిగిన్ చేశాం. ప్రాజెక్ట్లో మీరు నాకు సహాయం చేస్తారా అంటే విల్ యూ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్ క్వశ్చన్ కాబట్టి విల్ వచ్చిందండి. ఆమె తర్వాత మాతో చేరుతుంది షీ విల్ జాయిన్ అస్ లేటర్ పాజిటివ్ సెంటెన్స్. మీరు ఇప్పుడు నాకు వివరాలు పంపిస్తారా క్వశ్చన్ కాబట్టి విల్ యూ సెండ్ మీ ద డీటెయిల్స్ నౌ. సో అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి మనం రైట్ బాణం సరైన బాణాన్ని వదలాలి. పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా లేకపోతే క్వశ్చన్లో ఉందా. ఆ క్వశ్చన్లో ఉంటే విల్తో బిగిన్ చేసుకోవాలి. మళ్ళీ WH క్వశ్చన్స్ చూద్దామండి. 9 WH క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ WH క్వశ్చన్స్నే మనం నెక్స్ట్ వీడియోలో లర్న్ చేసుకోబోతున్నాం. వాటిని జస్ట్ ఇలా టచ్ చేద్దాం ఈ వీడియోలో. వెన్ అంటే ఎప్పుడు, టైం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాల్లో చిన్న పదాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటాం, నెగ్లెక్ట్ చేయొద్దండి. అంటే వెన్ సమయాన్ని తెలియజేస్తుంది. వేయర్ అంటే ఎక్కడ అంటే ఇది ప్లేస్ని తెలియజేస్తుంది వేయర్ అన్న వర్డ్. వై అంటే ఎందుకు అంటే రీజన్ కారణాన్ని తెలియజేస్తుంది. హౌ ఎలా అంటే మేనర్ ఒక పని ఎలా జరిగింది అన్న పాయింట్ తెలియజేస్తుంది హౌ. వాట్ అంటే ఏమిటి థింగ్ వస్తువుని తెలియజేస్తుంది ఈ వర్డ్. విచ్ అంటే ఏది అంటే థింగ్. ఈ వాట్ని విచ్ని ఏ సందర్భంలో ఉపయోగించాలన్నది మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం. హూజ్ అంటే ఎవరి ఓనర్షిప్ని తెలియజేస్తుందండి. హూజ్ బుక్ హూజ్ బైక్ ఎవరి బుక్ ఎవరి బైక్ అంటాను చూడండి. హూ అంటే ఎవరు పర్సన్ వ్యక్తిని తెలియజేస్తుంది ఈ హూ అన్న వర్డ్. హూమ్ అంటే ఎవరిని పర్సన్. ఈ రోజుల్లో హూమ్ని ఉపయోగించడం లేదు, జస్ట్ మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ ప్లేస్లో హూనే వాడుతున్నారు. ఈ విధంగా 9 WH క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 9 WH క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయబోతున్నాం, లర్న్ చేయబోతున్నాం. మళ్ళీ మీకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది. మీరు ఈ వీడియోని ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకున్నారన్నది తెలుసుకోవడానికి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్ వర్క్ 1 ఫ్రేమ్ 20 ఫ్యూచర్ యాక్షన్స్ పాజిటివ్ క్వశ్చన్స్ యూజింగ్ ద స్ట్రక్చర్. అంటే ఈ రోజటి లెసన్ భవిష్యత్తులో ఒక పని జరుగుతుందా అని క్వశ్చన్ అడగడం,
ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసి మీరు 20 సెంటెన్సెస్ రాయాలి. అంటే 20 క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసి ఎలా చేయాలో చూడండి. ఇలా బాక్స్ డ్రా చేసి హెడ్డింగ్స్ పెట్టుకొని మంచిగా నీట్గా ఒక్కొక్క బాక్స్లో ఏమేమి వస్తుందో రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. అండ్ ఇవన్నీ రాసిన తర్వాత మీ వాయిస్ని మొబైల్ ఉంటే ఆ సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఒకసారి రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకొని వినండి ఎంత బాగా ఉంది మీ పర్ఫార్మెన్స్ అన్నది. అండ్ ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే మీరు క్వశ్చనింగ్ చేసేటప్పుడు ఈ వర్బ్ ఫామ్ని చేంజ్ చేస్తూ ఉండండి, సబ్జెక్ట్ని కూడా చేంజ్ చేస్తూ ఉండండి. ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో వర్బ్ ఫామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క న్యూ సబ్జెక్ట్, న్యూ వర్బ్ ఫామ్ యూస్ చేయండి. వెళ్ళండి. మళ్ళీ మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసుకున్నాం. వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అప్ అవుతారని ఆశిస్తున్నాం. సో క్వశ్చనింగ్ ఎలా చేయాలి అన్నది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యింది అనుకుంటాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ క్వశ్చనింగ్ చేయాలి అంటే మీరు మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే విల్తో స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఎక్స్పీరియన్స్ని, ఫీలింగ్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కూడా ఆ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మనం ఏం లర్న్ చేయబోతున్నాం అన్నది ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం కదా, WH క్వశ్చన్ వర్డ్స్. అది నెక్స్ట్ వీడియోలో లర్న్ చేద్దామండి. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.